Hyderabad is now positioned as a global technology hub and also as life sciences hub. అండి ఇతర టెక్ హబ్స్ని ఓవర్టేక్ చేస్తూ హైదరాబాద్లో ఉన్న ఇతర టెక్ సిటీస్ని ఓవర్టేక్ చేస్తూ హైదరాబాద్ ముందుకెళ్తా ఉంది. సో రీసెంట్ క్యాల్కులేషన్స్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఈరోజు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. సో ఏఐ రిలేటెడ్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ కావచ్చు, ఇలా ఇండియన్ జీసీసీ హబ్గా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్గా హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. అలాగే లైఫ్ సైన్సెస్ విషయంలో మనం మొదటి నుంచి ముందే ఉన్నాం. ఏ ఇతర సిటీ మనతో పోటీ పడే కండిషన్లో లేదు, అంత స్ట్రెంత్ కూడా ఏ సిటీ లేదు. బయో ఏషియా సదస్సు ఈ ఇయర్ జరిగిన సదస్సులో చాలా ఇన్వెస్ట్మెంట్స్ లైఫ్ సైన్సెస్ విషయంలో అలాగే ఏఐ రిలేటెడ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం జరిగింది. వై బికాజ్ అంటే అండ్ హైదరాబాద్కి ఉన్న అదృష్టం, ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పటికీ ప్రోయాక్టివ్ పాలసీస్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకొస్తూ ఉంటాయి ప్రతి గవర్నమెంట్ కూడా. సో దిస్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ వరల్డ్ వైడ్. అది ఏఐ కావచ్చు, ఐటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్కి రావటం కావచ్చు. సో హైదరాబాద్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ బియాండ్ రీప్స్ అట్ బౌండ్స్. అంటే ఇండియాలో ఉన్న ఏ ఇతర నగరానికి అందనంత వేగంగా హైదరాబాద్ అయితే ముందుకు వెళ్తూ ఉంది. సో ఇది నేను చెప్పే విషయం కాదు, ఫిగర్స్ స్పీక్, నెంబర్స్ స్పీక్. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ తెలంగాణకి ఏంటంటే ఇట్స్ ల్యాండ్ బ్యాంక్. ద బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఇన్ ఇండియా అంటే తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే. దట్ టు 4 sides ఆఫ్ ద సిటీ ల్యాండ్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఈ ప్రోగ్రెస్ సాధ్యమవుతూ ఉంది. అలాగే మనకు వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కోసం సర్టెన్ స్పేస్ అలాట్ చేయటం, లైఫ్ సైన్సెస్ కోసం సర్టెన్ స్పేస్ అలాట్ చేయటం, సో ఇవన్నీ ఫ్యూచర్ హైదరాబాద్ని షేప్ చేయబోతుంది. సో హైదరాబాద్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ గోయింగ్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్. ఎవరికి అందని విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది ఈ నగరం. సో రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో కూడా నెలకొంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్, అది రెసిడెన్షియల్ కావచ్చు, ప్లాటింగ్ కావచ్చు, ఈవెన్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఎప్పుడూ కూడా ప్రాఫిటబుల్లే. బట్ రియల్ ఎస్టేట్ గేమ్ని ఒక మిడ్ టర్మ్ గేమ్ లేకపోతే లాంగ్ టర్మ్ గేమ్ లాగా చూడాలి. షార్ట్ టర్మ్ గేమ్ లాగా చూసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ.